నల్గొండ టూ టౌన్ సీఐ డానియల్ తో తనకు ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు ఫిర్యాదు చేశారు. తన భార్యతో డానియల్ వివాహేతర సంబంధం పెట్టుకుని తనను తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపిస్తూ నల్గొండ పట్టణానికి చెందిన ప్రశాంత్ రెడ్డి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తన భార్యతో సీఐ డానియల్ చేసిన వాట్సాప్ చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఎస్పీకి సమర్పించారు. తనపై అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురి చేయడమే కాకుండా పదే పదే స్టేషన్ కు పిలిపించుకుని బెదిరింపులకు దిగుతున్నారని బాధితుడు వాపోయాడు. తన తల్లి పేరుతో ఉన్న భూమిని సైతం అమ్మి డబ్బులను ఇస్తే కేసులు లేకుండా చేస్తానని సీఐ డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. తాను సొంత డబ్బులతో నల్గొండ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నిర్మించుకున్న ఇంట్లో కాలు పెట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. సీఐ వ్యవహార శైలిపై విచారణ చేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, నల్గొండ పట్టణ 2వ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిఐ పై అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి ఒక ఫిర్యాదు ఎస్పీకి రావడం జరిగింది. నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి తన భార్యతో నల్గొండ టూ టౌన్ సిఐ డానియల్ అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు, తనను చంపాలని కూడా చూస్తున్నారు అని చెప్పి తనకు రక్షణ కల్పించాలి, వీరి నుండి రక్షణ కల్పించాలి, తనకు తన పిల్లలకు న్యాయం చేయాలంటూ కూడా ప్రశాంత్ రెడ్డి ఎస్పీ నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా అయితే సిఐ డానియల్ కు అలాగే ప్రశాంత్ రెడ్డి భార్య అయినటువంటి ఆమెతోటి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు అనేది ప్రశాంత్ రెడ్డి ఆయన ఏదైతే ఆధారాలతో సహా కూడా ఎస్పీకి అందించిన పరిస్థితి ఉంది. ఏదైతే సిఐ డానియల్ సిఐ సంబంధించినటువంటి తన ఫోన్ నెంబర్ వాట్సాప్ నుండి ప్రశాంత్ రెడ్డి భార్యకు వాట్సాప్ చాట్ చేసిన స్క్రీన్ షాట్లను కూడా ఆయన తీసి స్క్రీన్ షాట్లతో ఆధారాలతోటి ఆయన ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రశాంత్ రెడ్డి అనే ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా కూడా కొంత పోలీస్ స్టేషన్ వరకు ఈ ఇద్దరి భార్యాభర్తల పంచాయతీ వెళ్లడం తోటి ఆ సిఐ ఇదే అదనుగా ఏదైతే ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి భార్యను ట్రాప్ చేసి తనతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు అనేది ప్రశాంత్ రెడ్డి ఆరోపణ. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఆధారాలతో సహా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ వాట్సాప్ చాట్ కి సంబంధించి సిఐ ఏదైతే ప్రశాంత్ రెడ్డి భార్య తోటి ఆయన చాట్ చేసిన స్క్రీన్ షాట్లలో అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. అక్కడ నేను సిఐ ఆ చాట్ లో నేను ఏదైతే షాప్ దగ్గరికి వచ్చాను, మీకేమైనా కావాలా అంటూ కూడా ఒకసారి వెహికల్ తన పేరుతోనే ఉంది అంటూ కూడా వెహికల్ ఫోటో తోటి మరొకసారి డబ్బుల కట్టలతోటి ఆయన స్క్రీన్ షాట్లు పెట్టడం జరిగింది, ఆమెకు వాట్సాప్ చాటింగ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా దీంతో పాటు రెడ్ హ్యాండెడ్ గా కూడా భర్త ఏదైతే ప్రశాంత్ రెడ్డి భార్య సిఐ తోటి ఉన్న క్రమంలో కూడా ఆ వీడియోలు కూడా ఎస్పీకి కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో ఎస్పీ వెంటనే విచారణకు కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అయితే భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి విభేదాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి మహిళను నల్గొండ టూ టౌన్ సిఐ డానియల్ ట్రాప్ చేయడం పట్ల కూడా పలువురు మహిళా సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. బాధితురాలుగా వచ్చేటువంటి వారిని ఇట్లా పోలీసులు ట్రాప్ చేసి అక్రమ సంబంధం కొనసాగించడం పట్ల కూడా ఖండిస్తున్నారు. అయితే మొత్తానికైతే ఈ నల్గొండ టూ టౌన్ సిఐ డానియల్ ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి అలాగే తన భార్య నుంచి తనకు ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలని ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి నల్గొండ పట్టణానికి చెందినటువంటి ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఘటనతోటి ఒక్కసారిగా పోలీసులపై కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఒక్క నల్గొండ టూ టౌన్ సిఐ డానియల్ అనేది కాకుండా ఇటీవల వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఓ ఎస్ఐ కూడా ఓ మహిళా వేధింపుతోటే చనిపోవడం జరిగింది. మరోవైపు ఇటు కాలిగౌరారం నకరికల్ కాన్ఫరెన్స్ సంబంధించి నకరికల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి కాలిగౌరారానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా ఇలాగే పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి బాధితురాల పట్ల
అక్కడ పనిచేస్తున్నటువంటి అప్పుడు సిఐగా ఉన్నటువంటి పోలీస్ కూడా ఇలాగే మహిళను ట్రాప్ చేసి ఇలా అక్రమ సంబంధం కొనసాగిస్తున్న పరిస్థితి. ఇలా పోలీసులపై కూడా పలువురు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ పైన నమ్మకం పోతున్నట్టుగా ఈ ఘటనను చూస్తే తెలుస్తుంది. అయితే ఈ నల్గొండ పట్టణానికి సంబంధించిన 2 టౌన్ సిఐ ఎవరైతే డానియల్ ఉన్నారో ఈయన పైన విచారణ చేపట్టాలి. తన వద్ద ఉన్నటువంటి తన భార్యతోటి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నటువంటి సిఐ సంబంధించినటువంటి ఆధారాలతో సహా నేను ఎస్పీకి ఇచ్చాను. ఎస్పీ దీనిపైన చర్యలు తీసుకోవాలి. తనకు సంబంధించినటువంటి ఇంటి వ్యవహారం అమ్మకానికి సంబంధించినటువంటి సొంతంగా కట్టుకున్నటువంటి ఇంటి వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే ఆ ఇంట్లోకి వెళ్లకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు, పలుమార్లు పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నాడు, వేధిస్తున్నాడు. అలాగే తన స్వగ్రామంలో ఉన్నటువంటి అంటే తన తల్లి పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ ను అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తే కేసు లేకుండా చేస్తానంటూ కూడా సిఐ మాయమాటలు చెప్తున్నాడంటూ కూడా ప్రశాంత్ రెడ్డి తను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇదంతా కూడా సిఐ తన భార్యతోటి అక్రమ సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో తనకు తన పిల్లలకు వీరి నుంచి ప్రాణహాని ఉంది, వీరిపైన చర్యలు తీసుకోవాలి, తనకు న్యాయం చేయాలంటూ కూడా ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేసిన క్రమంలో ఎస్పీ కూడా దీనిపైన అంతర్గత విచారణ కూడా ఆదేశిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి ఈ ఘటనకు సంబంధించి సిఐ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ బాధితుడికి ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ జనయ్య.